కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పురుగుల మందు డబ్బాతో కిర్లంపూడిలోని స్వగృహంలో భార్యతో కలిసి దీక్షకు దిగారు. ముద్రగడ ఇంటిలోకి పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పురుగుల మందు తాగుతానంటూ హెచ్చరించారు. తన ఇంటి నుంచి పోలీసులు వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేని కొన్ని అలవాటు చేయండి. మీ కంట్రోల్లో ఉన్నాను నేను. ఆ రోజు అమలాపూర్ నుంచి జిల్లపూడి చూసి తప్పు అబద్ధాలు తీసుకొచ్చిన పెద్దవారై ఉండి కూడా చదువుతారు. ముఖ్యమంత్రిగా అబద్ధాలు ఆడడం అలవాటు. మీ అబద్ధం మీరు నేర్చుకోవడం తప్పు. నేను కేసు సరెండర్ అవ్వడానికి మీకు కేసు వచ్చాను. నేను పాల్గొలేదండి. నేను యాంటీ బెయిల్ తెచ్చుకోలేదు. అరెస్ట్ అయినా బెయిల్ పడవద్దని చెప్పాను. నా జాతి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమని ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. ప్రపంచంలో ఏ వ్యక్తిపై లేనన్ని కేసులు తనపై మోపారని ఆరోపించారు. ఇన్ని కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. తుని ఘటనలో సరైన ఆధారాలతో కాపు నేతలను అరెస్ట్ చేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పద్మనాభం. లేని కొన్ని అలవాటు చేయండి. మీ కంట్రోల్లో ఉన్నాను నేను. ఆ రోజు అమలాపూర్ నుంచి జిల్లపూడి చూసి తప్పు అబద్ధాలు తీసుకొచ్చిన పెద్దవారై ఉండి కూడా చదువుతారు. ముఖ్యమంత్రిగా అబద్ధాలు ఆడడం అలవాటు. మీ అబద్ధం మీరు నేర్చుకోవడం తప్పు. నేను కేసు సరెండర్ అవ్వడానికి మీకు కేసు వచ్చాను. నేను పాల్గొలేదండి. నేను యాంటీ బెయిల్ తెచ్చుకోలేదు. అరెస్ట్ అయినా బెయిల్ పడవద్దని చెప్పాను. చూడు అరెస్ట్ అయ్యేందుకు అమలాపురం స్టేషన్ కు వెళ్తే సిబిసిఐడి ఆఫీస్ కు తీసుకెళ్తామని చెప్పి మళ్లీ ఇంటికి తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా జైల్లోనే మగ్గుతానన్న ముద్రగడ కాపు జాతి సంక్షేమం కోసం తమ కుల సోదరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తప్పుడు మాటలు చెప్పి దీక్షను విరమింపజేశారని ఆరోపించారు. లేని కొన్ని అలవాటు చేయండి. మీ కంట్రోల్లో ఉన్నాను నేను. ఆ రోజు అమలాపూర్ నుంచి జిల్లపూడి చూసి తప్పు అబద్ధాలు తీసుకొచ్చిన పెద్దవారై ఉండి కూడా చదువుతారు. ముఖ్యమంత్రిగా అబద్ధాలు ఆడడం అలవాటు. మీ అబద్ధం మీరు నేర్చుకోవడం తప్పు. నేను కేసు సరెండర్ అవ్వడానికి మీకు కేసు వచ్చాను. నేను పాల్గొలేదండి. నేను యాంటీ బెయిల్ తెచ్చుకోలేదు. అరెస్ట్ అయినా బెయిల్ పడవద్దని చెప్పాను. చూడు అన్న ఒకసారి మీరు కింద కూర్చోండి. అన్న కొంచెం కింద కూర్చోండి. Alhamdulillah.
ఇక ముద్రగడ దీక్షకు దిగడంతో ఆయన అనుచరులు కాపు నేతలు భారీగా కిర్లంపూడికి చేరుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా కిర్లంపూడికి వెళ్లే రహదారుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొన్ని రహదారులను మూసివేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లేని కొన్ని అలవాటు చేయకండి. మీ కంట్రోల్లో ఉన్నాను నేను. ఆ రోజు అమలాపూర్ నుంచి తప్పు అబద్ధాలు తీసుకొచ్చిన పెద్దవారు ఉండి కూడా